ఎవరి కోసం ఎదురుచూపు. ఈ పాట నాకు చాలా ఇష్టం. నిన్ను కలవడానికి సరైన మూడ్. మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో. నీకోసం నేను వస్తున్నాను. త్వరగా రా డార్లింగ్, ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి? అంతా రోడ్డు మీదేనా? ఇంటికి పదండి, ఆ తర్వాత చూసుకుందాం అంటుంది వాణి. నా మనసులో ఉన్న విషయం ఎలాగైనా ఈరోజు చెప్పేయాలి అనుకుంటుంది అనిత. నేను లేని ఇన్ని రోజులు ఎలా గడిపారు అని అంటుంది వాణి. నేను ఎలా ఉండగలను, నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను అని అన్నాడు రవి. అంతలో రవి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఎలా ఉన్నావురా అని అంటారు. నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడాలి. అవును, తప్పకుండా. మీ అమ్మా నాన్నగారిని ఇంట్లో నుండి పంపించండి, ఎందుకంటే మన ఏకాంతానికి భంగం కలిగిస్తున్నారు. నేను ఎలా చేయగలను? మన ఆనందం కోసం. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని బయటికి వెళ్ళిపోతాడు. నిన్ను ఎంతగా ప్రేమించాను. నా తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్కు పంపించాలా? పదే పదే ఈ విషయమే గుర్తుకు వస్తూ ఉంటుంది రవికి. అప్పుడు తన స్నేహితుడు కలుస్తాడు. చాలా రోజుల తర్వాత కనపడ్డా. నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పు అంటాడు రవి. అప్పుడు తను ఒక ఐడియా చెప్తాడు.